నేను అమ్మాయిని చేసుకోనైనా. ఎందుకో? ఆ అమ్మాయి అందంగా లేదు. నువ్వు కూడా లేదు కదా. అదంతా నాకు తెలుసు. నాకు అందమైన అమ్మాయి కావాలా. ఇదే మాట ఆ అమ్మాయి చెప్తే ఏం చేస్తావో? నాకు అందం కావాలా. ఎంత కావాలా? ఇంత కావాలా. దానికి రెండింతల అందమైన అమ్మాయిని చూపిస్తాను పద. ఏంది అందమైన అమ్మాయి అని చెప్పి ఈ చెట్టు కిందకి తీసుకొచ్చినవే? ఈ చెట్టు కింద నీకు జ్ఞానోదయం అవబోతుంది. అమ్మ అందంగా ఉంటదా? మా అమ్మకేమే మహారాణి లాగా ఉంటాది. సరే ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. మీ అమ్మ పొలికే నీకు వచ్చింది. నువ్వే అందంగా లేదని ఫీల్ అవుతున్నామంటే మీ అమ్మ కూడా అందంగా లేనట్టే కదా. మరి నీకెందుకు మీ అమ్మ మహారాణిలా కనబడతా ఉంది? నీకే కాదు, ఈ ప్రపంచం నుండి ప్రతి బిడ్డకి తన తల్లి అందంగానే కనబడుతుంది. కారణం అమ్మ రూపం కంటే అమ్మ మనసు అందంగా ఉంటది కాబట్టి. నువ్వు అమ్మ రూపం కంటే అమ్మ నీ మీద చూపించే ప్రేమకే ఎక్కువ విలువిస్తున్నావు కాబట్టి. అమ్మాయి అందంగా ఉందో లేదో చూడాల్సింది నిన్ను అమ్మలా చూసుకోగలదో లేదో మాత్రమే చూడాలి. సరే మామ.